లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం. అందరికీ నమస్కారం. 1964 జనవరి సంచిక నుండి 3 సలహాలు కథ విందాము. సలహాలు అనగానే జ్ఞాపకం రావాల్సిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే సలహాలు చెప్పటం వినటం సరికాదు నేటి కాలంలో. అందుకే అంటారు చెప్పేవాడికి వినేవాడు లోకువా అని. అంచేత ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వరాదు. కానీ సలహాలు పాటించడం వల్ల కష్ట సమయాల్లో బయటపడవచ్చా లేదా అనేది ఒక మంచి కథ విని తెలుసుకుందాము. కథలోకి వెళ్దాం. కాశీరాజ్యంలో ఒక బీద విద్యార్థి ఉండేవాడు. అతని పేరు ప్రసన్నచంద్రుడు. అతను విద్యాభ్యాసం ముగించి కాశీనగరంలో ఏదైనా ఉద్యోగం సంపాదించుకుందామని తన గ్రామం నుంచి కాలినడకన బయలుదేరాడు. అతని పెత్తండ్రి కూడా సోమనాథుడు. అతడు చదువు పూర్తి చేసి కాశీనగరానికి వెళ్ళి శాస్త్ర పరీక్షల్లో ఉత్తీర్ణుడై ధర్మాధికారిగా ఉద్యోగం సంపాదించి అక్కడే ఉంటున్నాడు. కొద్ది కాలం క్రితం చనిపోయాడు. తాను కూడా కాశీకి వెళ్ళి విద్యా పరీక్షల్లో ఉత్తీర్ణుడై ఉద్యోగం సంపాదించుకుందామని ప్రసన్నచంద్రుడు నిశ్చయించుకున్నాడు. కాలినడకన ప్రయాణిస్తూ ఒకరోజు సాయంకాలం ఒక గ్రామానికి చేరుకుని అక్కడ సత్రంలో బస చేశాడు. ఆగకుండా వర్షం పడుతున్నది. చలి జాస్తిగా ఉన్నది. ప్రసన్నచంద్రుడు సత్రం యజమానికి డబ్బిచ్చి ఒక బొగ్గుల కొంపటి తెప్పించుకొని చలి కాచుకుంటూ ఉండంగా బయట నుంచి ఒక పేదవాడు వచ్చి గడపలో నిలబడి వణకసాగాడు. ప్రసన్నచంద్రుడు అతని పరిస్థితి చూసి జాలిపడి నువ్వు కూడా వచ్చి చలి కాచుకో అన్నాడు. అతను కూడా అలాగే చేశాడు. ఇంతలో సత్రం యజమాని ఒక పళ్ళెల్లో ప్రసన్నచంద్రుడికి భోజనం పంపాడు. బికారివాడు కళ్ళు పళ్ళెం మీదనే ఉండటం చూసి ప్రసన్నచంద్రుడు ఆ పళ్ళాన్ని వాడికి ఇచ్చేసి భోజనం తెచ్చిన మనిషితో మరొక పళ్ళెల్లో కూడా భోజనం తీసుకురమ్మని చెప్పాడు. అతను తృప్తిగా భోజనం చేసిన తర్వాత ప్రసన్నచంద్రుడు ఆ రాత్రి తన గదిలోనే పడుకోమన్నాడు. మర్నాడు ఉదయం అతను వెళ్ళిపోతూ, అయ్యా, మీరు చూపిన దయకు ఎంతో కృతజ్ఞుణ్ణి. మీ రుణం తీర్చుకోవడానికి నా దగ్గర డబ్బు లేదు. మీకు 3 చిన్న పొట్లాలు ఇస్తాను. వాటి మీద 1, 2, 3 అని అంకెలు వేసి ఉన్నాయి. ఏ సమయాన్నైనా మీకు నిజంగా తీవ్రమైన సమస్య ఏర్పడి అది పరిష్కారం అయ్యే దారి కనిపించినప్పుడు మీరు ఆ పొట్లాల్లో 1 విప్పి చూసుకోండి అన్నాడు. అందులో ఉన్న సలహా ప్రకారం చేసినట్టయితే మీకు లాభించవచ్చు. 1 మాత్రం గుర్తుంచుకోండి, నిజమైన క్లిష్ట పరిస్థితి ఏర్పడితేనే కానీ పొట్లాలను విప్పి చూడవద్దు. మరొకటి ఏమిటంటే వాటిని 1, 2, 3 వరుసలోనే విప్పాలి అని ప్రసన్నచంద్రుడికి 3 కాగితం మడతలు పొట్లాల్లాగా ముడిచినవి ఇచ్చి సెలవు పుచ్చుకున్నాడు. అతని మాటలను ప్రసన్నచంద్రుడు లక్ష్య పెట్టలేదు. యాచకులకు కోటి విద్యలు అయిన మర్యాదకు అతను ఆ పొట్లాలు తీసుకుని తన సంచిలో పుస్తకాల మధ్య పెట్టుకున్నాడు. బికారివాడు వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటికి అతను కూడా సత్రం యజమానికి ఇవ్వాల్సిన డబ్బిచ్చి ప్రయాణం సాగించాడు. ప్రసన్నచంద్రుడు కాశీకి చేరుకొని ఒక బస అద్దెకు తీసుకున్నాడు. అతను పరీక్ష కూర్చున్నాడు. కానీ నెగ్గలేకపోయాడు. అతను వెంట తెచ్చుకున్న కొద్ది డబ్బు అయిపోయింది. తిరిగి 2 ఏళ్ల దాకా పరీక్షలు జరగవు. అంతదాకా ఎలా జరిగేటట్టు? ప్రసన్నచంద్రుడికి ఏమీ పాలుపోలేదు. ఆ సమయంలో అతనికి కాగితాల మడతల జ్ఞాపకం వచ్చాయి. తనది నిజంగా క్లిష్ట పరిస్థితే, దానికి పరిష్కారం కూడా లేదు కదా. అందుచేత అతను 1 గుర్తుగల మడత విప్పి చూశాడు. అందులో సారనాథ ఆరామద్వారం వద్దకు వెళ్ళి కూర్చో అని రాసి ఉన్నది. ఆ సలహా చూసి ప్రసన్నచంద్రుడు మొదట ఆశ్చర్యపోయాడు. కానీ కొంచెం ఆలోచించని మీదట ఆ సలహా ప్రకారం చేస్తే తనకు వచ్చే నష్టమేమీ లేదనిపించింది. అతని బసకు సారనాథ ఆరామం 3 కోసులున్నది.
ప్రసన్నచంద్రుడు బయలుదేరి సాయంకాలానికి ఆరామం చేరుకొని దాని ద్వారం వద్ద మెట్ల మీద కూర్చున్నాడు. చీకటి పడే వేళకు ఆరామ పాలకుడు అడ్డుగా వచ్చి, నాయనా, ఇక్కడ కూర్చున్నావేమిటి? చీకటి పడిపోతున్నది, చలి హెచ్చుతున్నది, మీదే గ్రామమో అక్కడికి వెళ్ళిపో అన్నాడు. లేదు బాబుగారు, ఈ రాత్రికి నన్ను మెట్ల మీదనే పడుకోనివ్వండి అన్నాడు ప్రసన్నచంద్రుడు. తెల్లవార్లు ఇక్కడే పడుకుంటే తెల్లవారి మరి లేవవు. నీకెక్కడికి వెళ్ళే చోటు లేకపోతే ఆరామంలోకి వచ్చేయి. నీ భోజనానికి పడకకు ఏర్పాట్లు చూస్తాను అని ఆరామ పాలకుడు ప్రసన్నచంద్రుణ్ణి లోపలకు తీసుకుపోయాడు. ఇద్దరూ కూర్చొని కబుర్లు చెప్పుకోవడంలో కాశీనగరంలో ధర్మాధికారిగా పనిచేసిన సోమచంద్రుడు ప్రసన్నచంద్రుడి పెత్తండ్రని విషయం బయటపడింది. నాయనా, ఇవాళ మనం కలుసుకోవటం చాలా మంచిదైంది. మీ పెత్తండ్రి గారు మా ఆరామానికి ఎంతో విరాళం ఇచ్చారు. దాని మాట అలా ఉంచి ఆయన కొద్ది రోజులకు చనిపోతారనగా గయక్షేత్రానికి బయలుదేరి వెళ్తూ నా వద్ద తన సొంత డబ్బు 2000 మొహర్లు దాచిపెట్టి తిరిగి వచ్చేటప్పుడు తీసుకుంటానని అన్నారు. వారు తిరిగి వచ్చేలోపుగా కాలధర్మం చెందారు. ఆ డబ్బు నా వద్దనే ఉండిపోయింది. కాశీలో ఎంత విచారించినా వారి వారసుల జాడ తెలియలేదు అని చెప్పి ఆరామ పాలకుడు ప్రసన్నచంద్రుడికి 2000 మొహర్లు తెచ్చి ఇచ్చాడు. ఆ డబ్బుతో ప్రసన్నచంద్రుడి దారిద్ర్యం తీరిపోయింది. నగరంలో ఒక ఇల్లు కొనుక్కొని సుఖంగా జీవించసాగాడు. కానీ పదవి సంపాదించాలన్న అతని ఆశ నెరవేరే మార్గం కనిపించలేదు. 2 ఏళ్ల అనంతరం తిరిగి పరీక్షలు జరిగినప్పుడు అతను మళ్ళీ ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. ఇంకా పరీక్ష అవ్వదని అనుమానం అతన్ని పట్టుకున్నది. 3వసారి పరీక్షలకు కూర్చున్నాడు. పుస్తకాలు చదువుదామని పైకి తీస్తుండగా వాటిలో వికారివాడిచ్చిన కాగితం మడతలు 2 కనిపించాయి. తనకు ఏర్పడినది పరిష్కారం లేని సమస్యే కనుక ప్రసన్నచంద్రుడు 2 గుర్తుగల చీటీ తీసి చూశాడు. అందులో ఉత్తర ద్వారం వద్ద ఉన్న నందకిశోరుడి మిఠాయి అంగడికి వెళ్ళు అని ఉన్నది. ప్రసన్నచంద్రుడు ఆ మిఠాయి అంగడికి వెళ్ళి రొట్టెలు, మిఠాయి, పాలు కావాలని నందకిశోరుడికి చెప్పి లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. లోపల 2 పెద్ద మనుషులు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వారి సంభాషణ బట్టి వారు పరీక్షకులని ప్రసన్నచంద్రుడు తెలిసింది. వారి సంభాషణ ఆలకించాడు. వారిద్దరూ రాబోయే పరీక్షల్లో ఏమేమి ప్రశ్నలు అడగబోతున్నది ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. నీ ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా నాకు సమాధానం తెలియదని చెప్పవచ్చు అన్నాడు ఒక పరీక్షకుడు. మనమే ఇప్పుడు పరీక్షలు కూర్చుంటే నెగ్గలేం అన్నాడు రెండవవాడు. వాళ్ళు పలహారం ముగించి వెళ్ళిపోయాక ప్రసన్నచంద్రుడు వాళ్ళు అడగబోయే ప్రశ్నలన్నీ జ్ఞాపకం ఉంచుకొని రాసుకున్నాడు. ఈసారి పరీక్షల్లో అతను ఉన్నత శ్రేణిలో నెగ్గాడు. న్యాయాధికారి పదవి వచ్చింది. పెళ్లి చేసుకుని సుఖంగా జీవించసాగాడు. అతని న్యాయ నిర్ణయాలను రాజ్యసభలో కూడా మెచ్చుకునేవారు. ఎటువంటి సమస్య లేకుండా ప్రసన్నచంద్రుడు చాలా కాలం జీవించి చివరకు జబ్బు పడ్డాడు. వ్యాధి చికిత్సలు లొంగకపోగా తీవ్రం కాసాగింది. వైద్యులేమీ చేయలేకపోయారు. ఇంతకాలానికి తిరిగి ప్రసన్నచంద్రుడికి విషమ సమస్య ఏర్పడింది. ఎక్కడో పడి ఉన్న 3వ కాగితం తెప్పించి విప్పి చూశాడు. అందులో మరణశాస్త్రం తయారు చేసుకో అని ఉన్నది. ప్రసన్నచంద్రుడు ఇదే తన ఆఖరు సమస్య అని గ్రహించి తన ఆస్తి ఎవరెవరికి ఎలా పంచాలో సూచిస్తూ మరణశాస్త్రం తయారు చేసి అందరికీ అప్పగింతలు చెప్పి నిశ్చింతగా దేహం చాలించాడు. కథ కంచికి మనమే ఇంటికి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మంచి కథలు వినడానికి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.